హైడ్రా పేరుతో హైదరాబాద్ లో అలజడి సృష్టిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. 3 నెలల పాటు హడావిడి చేశారని, ఇప్పుడు మూసీ నది పరిధిలో ఇళ్లపై పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థిరాస్తి వ్యాపారం పేరుతో భూములు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారన్నారు. కబ్జా కాండపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడికి సంబంధించి ఈటెల స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. నిన్న జరిగిన సంఘటన మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరిగినాయి. బెస్ట్ జడ్జెస్, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలకు నిన్న జరిగిన సంఘటన మీద వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి వందల మంది బాధితులు ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని పత్రికలలో అనుకూలంగా, కొన్ని పత్రికలలో వ్యతిరేకంగా, కొన్ని టీవీ ఛానల్లో సొంత కవిత్వాలు రాసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సరే, అవన్నీ వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత 6 నెలలుగా ఒక పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు తప్ప ఎక్కడ బయటికి పోలేను. ప్రతి నిత్యం ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పార్లమెంట్లో జరిగినటువంటి అనేక రకాల దుర్మార్గాల మీద, పేదల కన్నీళ్ళ మీద, పేదల దుఃఖం మీద నేను ఎట్లా ఫైట్ చేస్తున్నా మీరు అంతా చూసిండ్రు. వచ్చుడే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వాలు చెర్ల పక్కపొంటి బాజప్తా పట్టాలు ఇస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు, లేఅవుట్లలో కట్టుకున్న ఇల్లు కావచ్చు. నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఆనాడు భారతీయ జనతా పార్టీ హైదరాబాదుకు వలస వచ్చే పేద ప్రజానీకానికి గూడు కావాలి, వాళ్ళు రెక్కల కష్టం మీద బతికే వాళ్ళు ఇళ్ళ జాగాలు కొనుక్కునే స్తోమత లేదు, ఇల్లు కట్టుకునే స్తోమత లేదని చెప్పి ఆనాడు మా టైగర్ నరేంద్ర గారు మొదలు పెడితే స్వయంగా నాయకత్వం వహించిన బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, మా నాయకులంతా కూడా పేదలకు అండగా ఉండి ఆనాడు దూర ప్రాంతాలు, హైదరాబాద్కు దూర ప్రాంతాలటువంటి మామూలు గవర్నమెంట్ ల్యాండ్లలో గుడిసెలు వేయించిన చరిత్ర మీ అందరికి తెలుసు. బాలాజీ నగర్లో, జవహర్ నగర్లో కట్టుకున్న ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసినాడు. కన్నెర చేసి కాపాడింది కూడా భారతీయ జనతా పార్టీనే. ఇవాళ పేదలకు జాగలిప్పించిన పార్టీగా, పేదలకు ఇళ్ళు కట్టించిన పార్టీగా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక వేల మందికి హైదరాబాద్ పట్టణంలో ఇల్లు కట్టించిన పార్టీగా, మళ్ళీ హైడ్రా మీద కట్టించిన పార్టీ, భూమి హక్కులు కల్పించిన పార్టీ, కళ్ళ ముందే అవే కాలనీలు నీలమట్టం అవుతున్నప్పుడు హైడ్రా పేరిట మేము భరించలేకపోయినాం. మేము, మా పార్టీ ఈ హైదరాబాద్లకు ఎట్లా అండగా ఉందో మీరు చూసిండ్రు. దాంట్లో ఎంత ఒత్తిడికి లోనైందో 3 నెలల కాలం పాటు నేను సాక్షిని. ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసీ ప్రక్షాళన పేటకు తీసుకొచ్చారు. మూసీకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఏదో మూసీలో పారే మురికి నీళ్ళు మాత్రమే పోతాయట అని చెప్పి చర్చ జరిగింది. కానీ తప్పది. మూసీ నది ప్రక్షాళన జరగాలంటే మూసీకి అటువైపు ఇటువైపు 300 మీటర్లు, అంటే 1000 ఫీట్లు అటు, 1000 ఫీట్ ఇటు ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ భూములు కూడా గుంజుకొని మల్టీ నేషనల్ కంపెనీలకు కట్టబెట్టి మల్టీప్లెక్స్ కట్టాల్సిన అక్కడ లేకుండా వాస్తవంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి మళ్ళీ మూసి అటుపక్కకి ఇటుపక్క నుండి ఇల్లు కూల్చే సందర్భంలో ఇప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా, మా పార్టీగా వాళ్ళకు కూడా అండగా ఉన్నాం. మేము కొన్ని వందల దరఖాస్తులు రోజు వస్తున్నాయి. మా ప్లాట్లు గుంజుకుంటున్నారు, మా ఇల్లు కూలగొడుతున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి ఆ దరఖాస్తులు వచ్చినప్పుడు నేను స్వయంగా నాకు తెలిసిన మల్కాయిరి కలెక్టర్కి ప్రతి నిత్యం ఫోన్ చేసేది. ఏమైతుంది కలెక్టర్ గారు, అసలు ఎక్కడ చూడలే, నా 25 సంవత్సరాల అనుభవంలో ఏదైనా పిటిషన్ వస్తే మాలాంటి వాళ్ళు మీకు ప్రాసెస్ చేస్తే దీనికి ఇది చేయొచ్చు సార్, ఇది చేయలేం సార్ అని చెప్పేది. కానీ ఏ ఒక్కడు కూడా పరిష్కారం అయితే లేదు. వ్యవస్థ మీద నమ్మకం పోతుందని చెప్పి ప్రతినిత్యం చెప్పి సేమ్ థింగ్ ఇక్కడ హైదరాబాద్లో మజిల్ పవర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి, గుండాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొల్లుడైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ రియల్టర్లు, అంటే మంచి రియల్టర్లు కాదు, రియల్టర్ల పేరిట భూములు ఆక్రమించుకుంటోళ్ళు, రియల్టర్ల పేరిట సెకండ్ సేల్ చేసుకుంటోళ్ళు, రియల్టర్ల పేరిట దాదాగిరి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో 200 మందిని 300 మందిని బాడీ గార్డులను పెట్టి, ఫైల్ వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు ఇవన్నిటి వచ్చినప్పుడు మేము సిపి రాచకొండ కూడా ఫోన్ చేసి, సిపి రాచకొండ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా, ఇక్కడ మాకు పాత పరిచయం కూడా ఉండే కాబట్టి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా దానికి పరిష్కారం లేదు. మేము డైరెక్ట్ గా ఏసీపీలకు, డైరెక్ట్ గా సీఐలకు ఫోన్ చేస్తే మా మీద ఒత్తిడి ఉంది, ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది, ఇది వ్యవస్థగా పనిచేస్తలేదు, వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు, వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేదు, వ్యవస్థ ఒత్తిడి లోనైతుంది, వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమై ఇవాళ మేము నిన్న కాక మొన్న చివరి ప్రయత్నం చేసిన, అయ్యా కలెక్టర్ మేడ్చల్ గారు,
నువ్వు యంగ్ ఉన్నావు, భవిష్యత్తు ఉంది నీకు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మరి నీ దగ్గర ధర్నా పెట్టానా లేకపోతే నేను ఫీల్డ్ మీద ధర్నా పెట్టానని చెప్పి ఏకశిలా నగర వాసులు కొర్రెమల గ్రామంలో ఇప్పటి మున్సిపాలిటీ ఆనాటి కొర్రెమల గ్రామం అది గడికేశ్వర మండలం కింద వస్తుంది, పోచారం మున్సిపాలిటీ కింద వస్తుంది. అక్కడ 1985లో ఇవ్వాలి కదా నేను అని చెప్పి నేను చెప్తే లేదు సార్ నేను పంపిస్తా అని చెప్పిండు, సిపి గారు పంపిస్తా అని చెప్పి ఎవరిని పంపలే. మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక 2 నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తా. ఈటల రాజేంద్ర గారు చేయలేపుతారా, సౌమ్యుడు కదా, మర్యాదస్తుడు కదా, భాష చాలా బాగుంటుంది కదా, ఇంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలే కదా, ఎందుకో ఒక 2.5 నిమిషాలు. అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన మా భూములకు వీళ్ళు వచ్చి మా వాచ్మెన్లను కొట్టిండ్రు. వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడు, ఇద్దరు ఉంటాడు, కానీ వాచ్మెన్ 20 మంది 25 మంది మొత్తం గుండాలలాగా రోజు అక్కడ వాచ్మెన్ తాక్కుంటా బీర్ సీసాలతోటి ప్రజలు బేరిచ్చేటువంటి సాంప్రదాయం ఉండే కదా. ఏం చేసి కుక్కలు ఒక 10 కుక్కలు కూడా అక్కడ పెంచుతారు. అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే 20-25 మంది గుండాలు రోజు నిత్యం తాగుడు, చికెన్ మటన్తో తినుడు, అక్కడున్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు, బెదిరించుడు, మీరు ఇక్కడ పోకపోతే చంపేస్తామని చెప్పుడు, ఈనకపోతే రాత్రిపూట కుక్కలను వదిలిపెట్టుడు, ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది. ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి, దాని తర్వాత నేను విషయం చెప్తాను. అరే అన్న మన వాళ్ళందరికీ రమ్మని చెప్పు, వస్తున్నారా అందరికీ రమ్మని చెప్పు. ఎవరికి రావాలని చెప్పాలి? ప్లాట్ ఓనర్స్ వస్తారు, మేమే ఓనర్స్ అందరం కలిసి సార్తోనే వస్తాం, మేమే వస్తాం. कितने वेंकटेश की तरफ से है, आप वेंकटेश की तरफ से, आप भी वेंकटेश, आप भी वेंकटेश की तरफ से, आप भी वेंकटेश की तरफ से, आप भी पूरे वेंकटेश की तरफ से आप लोग मैं पूरा एकशिला ओनर्स एसोसिएशन कैंसिल होगा 2 बार, अब कैंसिल हुआ। आपकी सोच है, रजिस्टर्ड नंबर है वहाँ पे, रजिस्टर्ड नंबर है वहाँ पे, पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन की। दिखाने का सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है आपके पास? ये सर्वे नंबर क्या है? ये सर्वे नंबर क्या है? आपको मालूम है? सब मालूम है। क्या है ये सर्वे नंबर क्या लगता है बिट्टू? आप जो जगह में ठहरे हुए हैं ना, आप इसको ओनर बोल रहे, उसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से। बताओ ना कहाँ है परमिशन? इधर आओ, इधर ले लेके आओ, तुम्हारा ऑर्डर क्या ले लेके आओ? ऑर्डर है वो। ఇది కొర్రెమల గ్రామం, సర్వే నంబర్ 739 to 749, 149 ఎకరాల భూమిది. ఆనాడక్కడ 5,000 రూపాయలు 10,000 రూపాయలకు ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ధర లేదు. ఈ కొర్రెమల గ్రామంలో 1985లో లేఅవుట్ చేసి 2076-78 లేఅవుట్ చేస్తే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు 2076 మంది 200 గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాటు ఆనాటి ధర దాదాపు 10,000 రూపాయలు, నెలకు 278 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక 3 సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నటువంటి ప్లాట్లు. ఈ 1985లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఆఖరికి వస్తుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. దీంట్లో 20 సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు, అంత మంచి సవ్యంగా జరిగింది. 1985 to 2005 వరకు కూడా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేదు. మధ్యలో ఈ ఎంఏ రాజు, ఏ వెంకటేష్, ఏ విజయభాస్కర్, ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు
మీ భూములు అమ్మిండు కదా, అది వట్టిగానే ఉంది కదా, మీరు మాకు సేల్ చేయండి, మేము చూసుకుంటాం అదంతా, ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనర్ కొడుకులో వీళ్ళకు మళ్ళీ ఒక సేల్ డీడ్ రాసి, మొత్తం కాదు కొద్దిపాటి, దాదాపు 47 ఎకరాల పైచిలకు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకోండి, 40 కోట్లు. ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచాయరాజ్ డిపిఓ దగ్గరికి పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నాడు, మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో, ఈ లోన్ ఎగబెట్టిండు కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి, ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న 40 కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్ అని వస్తే, అయ్యా ఇది వాళ్ళది కాదు, ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే 2006లో ఈ సంఘటన జరిగితే 2009లో అడ్మిట్ అయితే 2010లో తీర్పు వచ్చింది. 15/12/2009లో అనుమతిస్తే 2010లో తీర్పు ఏమని వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే, ఇది అగ్రికల్చర్ భూమి కాదు, వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి బాజప్తా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు ప్రతిని మీకు ఇస్తా. ఎంత బాధ అవుతుంది అంటే 2010లో ఈ తీర్పు వచ్చింది. ఈయన కనుక ఈయన ఏం చేసిండు ఇక్కడ, ఈ హర్ష కన్స్ట్రక్షన్ అంటూ, అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ హర్ష కన్స్ట్రక్షన్, వీళ్ళు ఏం చేసినారు, ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది, మాతో మీరు కొట్లాడలేరు, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీ జాగ ఎక్కడుందో మీకు తెలియదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక 20,000 రూపాయలకు గజం ఉంటే 5,000 రూపాయలకో 3,000 రూపాయలకో వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్ కొనే ప్రయత్నం చేశారు. దీంట్లో ఉన్నటువంటి క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే 1980 కానీ 85 కానీ 90 వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా 10,000 15,000కు సంబంధించినటువంటి ప్లాట్లే కాబట్టి, గంత వాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు. శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు, కొంతమంది ఏమో కరీంనగర్ ఉన్నారు, కొంతమంది ఏమో ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి, ఈ ప్లాట్లు ఏమవుతుందో నిత్యం చూసేవాళ్ళు కాదు కాబట్టి, చిన్న ప్లాట్ కాబట్టి ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని ఇగో ఈ లోన్ ఎత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే కోర్టు ఇది పనిచేసింది. వెంటనే మళ్ళీ ఏమైంది, 47 ఎకరాల భూమి మళ్ళీ ఒకసారి, అంటే ఇది ఇట్లా ఉండగానే 2006-7లో ఇది అంతా కూడా దొంగ డాక్యుమెంట్ తెలిసినప్పటికి కూడా, 2010లో తీర్పు వచ్చినప్పటికి కూడా, వీడు మళ్ళీ ప్లాట్ కొన్నది తెలిసినప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని మళ్ళీ 47 ఎకరాల భూమి 47 ఎకర్స్ భూమి అని చెప్పి మళ్ళీసారి తీసుకున్నాడు. ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు, ఈ 47 ఎకరాలు పోయింది 9 ఎకరాల పైచీలు తెచ్చుకున్నారు. ఈ 47 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు, కోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి వ్యవసాయ భూమి కాదు, నెంబర్ 1. ఇది ముమ్మాటికి 2,076 మంది పట్టాలు బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఇది ముమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు. ఇన్ని రకాలు ఉండగా కూడా ఇవాళ అక్కడ ఒక 25 మందితోటి మరి ఎంఏ రాజు అంటూ అక్కడ లేడు, భాస్కర్ రావు అంటూ అక్కడ లేడు. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసినవాడు ఎవడంటే వెంకటేష్. ఈ వెంకటేష్ రాయలసీమ నుంచి వచ్చినాడని చెప్పి అంటూ ఉన్నారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా మాకు తెలియదు, కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురు తిరిగితే దెబ్బలు కొడితే రక్తపాతాలైనటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే. అయితే మేమేమన్నామంటే, మేమన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం. కలెక్టర్ గారు గింత గ్లేరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే, సిపి గారు గింత గ్లేరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎన్నిసార్లు పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలే. ఎన్నాడు ఒక శ్రీనివాస్ ఈయన 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే తన ప్లాట్లో కట్టుకుంటే ఇగో ఈ గుండాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాచ్మెన్ అని చెప్తున్నా చూసావా, మేము నిన్న చేయి చేసుకున్నామనేది చెప్తుండ్రో, వాచ్మెన్ అనేది చెప్తుండ్రో, ఈ వాచ్మెన్లు వాళ్ళ నిత్యం పని ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తాగాలి, తినాలి, మహిళను వేధించాలి, దౌర్జన్యం చేయాలి, ప్లాట్ గుంజుకోవాలి, వీళ్ళది అది డ్యూటీ. వీళ్ళు పక్కకే ఎక్కడో ఉంటారట 20-25 మంది. అయితే ఇల్లు కట్టుకుంటే ఈ గుండాలు పోయి ఆ ఇల్లును కూలగొట్టారు. చిన్న ఎంప్లాయ్ అయిన వరంగల్ ఎంప్లాయ్ ఆయన అన్నాడు, నా ఇల్లు కూలగొట్టుకోండి, మీ దండం పెడతాం, ఇది మాది, మేము కష్టపడి కట్టుకున్నాం, నా జీవితంలో మళ్ళీ నేను చేయలేను, బ్యాంకులో లోన్ తీసి కట్టుకున్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా కూల్చివేసిండ్రు. ఇగో నిన్న మాకు ఫీల్డ్ మీద ఎవరైతే దొరికిండ్రో ఆ గుండాలు
ఆ తదుపరి మళ్ళీ ఆయన ఏం చేసిందిగా పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంచినట్లేదని చెప్పి చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ మళ్ళీ సెకండ్ టైం రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ వేసుకుంటే కూడా దాన్ని కూలగొట్టిండు. రజిత తన భర్త లేడు, తన కొడుకుతో తన బిడ్డతో ఇక్కడ జీవిస్తుంది. ఇప్పుడు ఆ గుండాలు ఎవరైతే ఆమె తన ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నప్పుడు ఆ గుండాలు వచ్చి అడ్డుకుంటే ఆమె పెనులాడిన తీరు, ఆమె చూపిన ధైర్యం మీకు అర్థం కావాలి. ఆమె కన్నీళ్ళు నేను నిన్న కాక మొన్న నారికి వచ్చిన అంత బాధ్యతలతో వచ్చి, అయ్యా నీ ఇలాకాలో నువ్వు పార్లమెంట్ సభ్యుడివి, మాకు ఇట్లా జరుగుతుందంటే తెల్లారే వస్తాపా అని చెప్పిన. తెల్లారే పోయినా నేను. తెల్లారి పోయే వరకు మంది లేరు. ఎందుకు మంది లేరు అని అడిగితే రాత్రి వచ్చిండ్రు వీళ్ళు, ఇంటింటి తిరిగిండ్రు, టెంట్ వేస్తోని బెదిరించి టెంట్ వేయకుండా చేసిండ్రు, కుర్చీలు వేస్తోని కుర్చీ లేకుండా చేసిండ్రు. మీరు కనుక పోతే మేము అంత చూస్తామని చెప్పిండ్రు. ఎంపీ ఎవడు గింపీ ఎవడు వాడేం పిలుతాడని చెప్పిండ్రు. అయ్యా మరి ఇట్లా అందుకనే మేము భయభ్రాంతకు గురైనాము అని చెప్పింది. నేను వచ్చిన కదా రా అంటే పిలువంగా ఒక 300 మంది 400 మంది వీళ్ళంతా మేరకు వచ్చింది. అంత విషయం అంతా విన్న తర్వాత ఈ శ్రీనివాస్ ఏం చేసిండు, అయ్యా నా ఇల్లు కూలగొట్టిన చూపిస్తా అని చెప్పి పోతున్నాం. మేము అంటే మేము అక్కడ వస్తున్నామని తెలిసి, మేము అక్కడ మీటింగ్ పెట్టామని కూడా తెలిసి కనీసం వాళ్ళు కనుమరుగు అయ్యేటువంటి ప్రయత్నం చేయలేదు, పారిపోయే ప్రయత్నం చేయలేదు. మంచిగా ఒక ఇల్లు అంటే మామూలుగా స్లాబ్ వేసిన ఇంట్లో అదంతా చెట్లలో ఉంటుంది, బీలు తెచ్చుకొని తాక్కుంటా మేము పోతున్నప్పుడు మమ్మల్ని అంటే మీరు ఏం చేస్తారు అన్నట్టుగా పోదాంపా అన్న అంటే వీళ్ళు అన్నారు. వెంటనే అన్న వీళ్ళే అన్న మమ్మల్ని ఇన్ని నెలలుగా వేధిస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా రక్తాన్ని కలచూస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా భూములన్నీ కూడా భయభ్రాంత గుంజుకుంటున్న వాళ్ళు, ఇక అసలు అక్కంటాడు వాళ్ళ గుండాలంతా వీళ్ళు ఉన్నారని అంటే మేము అక్కడికి పోయినాం. పోతే వాడు మమ్మల్ని చూసి కూడా వాడు కనీసం మర్యాద లేదు. అంటే ఎంపీ అంటే గౌరవం లేదు, ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. నేనేమంటున్నా, నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత ఉందా లేదా అని చెప్పడం. ఇవాళ హైదరాబాద్లో ఇది ఒకటే కాదు, ఇవాళ కొన్ని వందల లేఅవుట్లు 1980 నుంచి మొదలుపెట్టి 1990 వరకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వందల లేఅవుట్లు జనసంచారం లేని కాడ ఎప్పుడో ఒకనాడు అక్కడికి వస్తాయని చెప్పి 30 రూపాయల నుంచి మొదలుపెట్టి 100 రూపాయల గజం కొనుక్కునే లేఅవుట్లు అన్ని కూడా 2007లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏంటిదంటే LRS ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకునేటువంటి LRS స్కీమ్ వచ్చింది, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్. ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లు అన్ని కూడా మళ్ళీ కొంత ఒక ఇండివిజువల్ ప్లాట్ అయితే 1000 రూపాయలు కట్టాలి, లేకపోతే మొత్తం లేఅవుట్ అంతా కలిపితే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కట్టుకొని ఈ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ రెగ్యులైజ్ చేసుకునే యాక్ట్ వచ్చింది. చాలా మంది చేసుకున్నారు. శంకరపల్లి ఉంది, 460 ఎకరాల భూమి, 460 ఎకరాల భూమి. ఒక్కొక్క ఎకరం నాకు తెలిసి 50 కోట్లు ఉంటుందో 60 కోట్లు ఉంటుందో. అంటే 460 ఎకరాల భూమిని ఎవడు కన్నెత్తి చూడలే. ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి అంతా కూడా అగ్రికల్చర్ భూమిగా మార్చేసి ప్లాట్లన్నీ కూడా రద్దు చేయించి మొత్తం రాత్రిపూట ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రో, ఆ రాత్రిపూట రిజిస్ట్రేషన్ చేసిన కలెక్టర్ ఎవరో, ఆ కలెక్టర్ ఎట్లా కేసులు ఎదుర్కొంటుండో, ఎట్లా జైలు పాలవుతుందో మీరు చూస్తున్నారు. విలువ 1000 కోట్ల రూపాయల విలువైన భూమి. ఇక్కడ అర్థం ఏంటంటే ఆనాడు ఆ 10,000 రూపాయల పేదోడికి చాలా ఎక్కువ, ఇవాళ 10 లక్షల రూపాయలు, కోటి రూపాయలు ఆ ప్లాట్కు పెరిగితే ఈ పేదవాళ్ళు అనుభవించకుండా ఇగో ఈ దుర్మార్గులు, ఈ గుండాలు, వాళ్ళకు సహకరించే అక్కడక్కడ పోలీసులు, వాళ్ళకు సహకరించే రెవెన్యూ అధికారులు, వీళ్ళు ఈ పోలీసులు ఈ రెవెన్యూ అధికారులు మాకు పైనుంచి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, మాకు పైనుంచి ప్రెషర్ వస్తుందని చెప్పేటువంటి పద్ధతి. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఎవరు పైనుంచి వెళ్ళి ప్రెషర్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ? పేదల జీవితాలకు భద్రత ఎక్కడ? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. నేను ఇంకొక మాట కూడా అంటున్నా, ఇవాళ ఒక్కటి కాదు, కొల్లూరు 173 నుంచి 190 సర్వే నెంబర్, 150 ఎకరాల భూమి, కొల్లూరు ఇవన్నీ మేము బయట పెడతాం. ఇక ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి వట్టిగా ఇంటిస్తున్నా. వట్టినాగులపల్లి గండిపేట మండలం 1000 ఎకరాలు, వట్టినాగులపల్లి గండిపేట మండలం 1000 ఎకరాలు, ఇది గ్రామ పంచాయతీ ఒకటి. షాద్ నగర్, ఈదులపల్లి, ఈర్లపల్లి జంట మటలు జరిగినట్టున్నారు. నాకు తెలిసి జంట మటలు జరిగినట్టున్నాయి అక్కడ. నాదర్గుల్, బాలానగర్, గగన్ పహాడ్, HRC, అంటే అనేక దిక్కుల. మేము ఒకటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేద్దాం, పేదవాళ్ళ మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు గుంజుకునే ప్రయత్నం, వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం, వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది నిజం. దీని మీద మనం స్పందించకపోతే, మనం ఐక్యంగా లేకపోతే చట్టమే ఇలా ప్రజల్ని నేరస్తులుగా భావించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి, ఇవాళ హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా పేదలకు ఒక భరోసా ఇచ్చిన పార్టీ కాబట్టి మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా, ఒక్క పోచారం మున్సిపాలిటీలో ఉన్న 2076 మంది మాత్రమే కాకుండా ఇవాళ హైదరాబాద్లో ఎన్ని లేఅవుట్లు అయితే ఇలా మళ్ళీ పెద్దవాళ్ళు
వాటిని పర్చేజ్ చేసి పెద్దల అండతోటి, ప్రభుత్వ పెద్దల అండతోటి వీళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాటి మీద హెచ్ఆర్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కోర్టుల మీద అపారమైన నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి కోర్టులకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మాకు ఏ పద్ధతులు ఉంటాయో అన్ని పద్ధతుల ద్వారా ప్రజలకు అండగా ఉండే ఉద్యమాలు కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ లోకాయుక్త లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. వాటిని కూడా కాంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అంటే నాలాంటి వాడు చెయ్యెత్తే పరిస్థితి ఎందుకు వచ్చింది, నాలాంటి వాడు కోపం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు లేదా ఇతర సంస్థలు ప్రజలకు భరోసా కల్పిస్తే నాలాంటి వాడు ఆ పని చేసేవాడు కాదు. కానీ విసిగిపోయినాం. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూస్తున్నా ఇంత పేలవంగా, ఇంత చేయలేనటువంటి డిపార్ట్మెంటు అని ఇలా బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణ పోలీస్ అంటే ఒక రకమైన గౌరవం, అంటే నిమిషాల మీద దొంగలను పట్టించుకుంటానే భావన ఉండే. కానీ ఇవాళ రెవెన్యూ అధికారులేమో వాడు నిమ్మకుని, ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళే కాబట్టి, ఈ దొంగ సర్టిఫికెట్లు, దొంగ లేఅవుట్లు, దొంగ ప్రొసీడింగ్స్ ఇచ్చింది వాళ్ళే కాబట్టి, ఇది కనుక లోపలికి పోతే మా అధికారులే జైలుకు పోతారని భావం వాళ్ళకు ఉండొచ్చు. ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు మా దగ్గర రావద్దని చెప్పి బుకాయించే వాళ్ళు వీళ్ళు ఉండొచ్చు. కానీ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ సమన్వయంతో ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చొని నెలకోసారి 2 నెలలకోసారి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తే ఇవాళ ఇక్కడ దాకా వచ్చేది కాదు. నాలాంటి వాడు చేయలేపే పరిస్థితి రాదు. అందువల్ల నేను ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు పయ్యోళ్ళు అంటే మీ మీద మచ్చొస్తుంది. మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పంచుకొని ఈస్ట్ హైదరాబాద్ ఈయన చేసుకుంటుండు, వెస్ట్ హైదరాబాద్ ఆయన చేసుకుంటూ నడుస్తుంది. ఇట్లాంటి అపనింద ప్రజల నుంచి వస్తూ ఉంది. నిజమేందో అబద్ధమేందో ఎంక్వైరీ చేసుకో. నాకు తెలిసిన దగ్గర ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. దానికి ఒక మంచి అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఆయనకి ఇస్తే మొత్తం ఒక వారం 10 రోజుల్లో దీని వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుంది. మొన్న ఆనందబాగ్ అని ఒక మా పార్లమెంట్ కింద ఉంటుంది. 300 మంది గుండాలు మొత్తం దాన్ని ఆక్రమించుకొని రాత్రి మొత్తం డిస్మాంటిల్ చేసింది. 50 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి ఆయన ప్రాపర్టీ, ఆయన గోడౌన్స్, ఆయన ఉన్న ఇల్లు 20 ఎకరాలు దాదాపు ఆనందబాగ్లో మొత్తం నేలమట్టం చేసి పడేసింది. నేలమట్టం చేస్తే అక్కడే ఈ 300 మంది ఉంటే సిపి గారికి ఫోన్ చేసిన ఏంది సిపి గారు అంటే దానికి ఆన్సర్ లేదు. మేము గతంలో 25 ఏళ్ళ క్రితం మేము ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత గౌరవం ఉండంటే, ఏదైనా పని చెప్తే ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన పని మీ వంతు తప్పు అని చెప్తుండేది, మీ వంతు ఒప్పు అని చెప్తుండేది. మీ వంతు తప్పు అని చెప్తున్నా సపరేట్ కూకుంటుంటివి, చూడండి అని చెప్తుంటివి. మా వంతు ఒప్పు అంటే మాత్రం తప్పుడు చేయమని చెప్తుంటివి. కానీ ఇక్కడ తప్పు ఒప్పుతో సంబంధం లేదు. తప్పు ఒప్పుతో సంబంధం లేదు. బాసుల ఆదేశాలు, పోలీసు వాళ్ళు బాసుల ఆదేశాలు. ఒకవేళ బాసుల ఆదేశాలు పాటించకపోతే ఆ సిఐ ట్రాన్స్ఫర్ అవుతాడు, ఆ డిఎస్పి ట్రాన్స్ఫర్ అవుతాడు. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే పని చేయనియరు. సింపుల్ ఇష్యూ. అసలు మొత్తం హైదరాబాద్లో ఎన్ని లేఅవుట్లు ఉన్నాయో అని ఇవాళ కాంప్లైంట్స్ వస్తున్నాయో ఒక్క ఈసీ సర్టిఫికేట్ ఉంటుంది, ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాన్ని తీస్తే తెలుస్తుంది ఇది అగ్రికల్చర్ ల్యాండా, ఇది ప్లాట్ అని తెలుస్తుంది. సింపుల్ ఇష్యూ. ధరణి వచ్చిన తర్వాత ఇవన్నీ రెటిఫై అయితే అనుకున్నాం. ధరణి వచ్చిన తర్వాత ఇంకెక్కువైపోయినాయి. 100కు 100% ఇట్లాంటి పెద్ద 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 10,000 కోట్ల భూములు, 20,000 కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ కాళేశ్వరం మీద ఉండే డబ్బుల కంటే కూడా 100 రెట్లు ఎక్కువైన సంపద. ఇది ఎవరికి తెలియదు. ఇలా ఇవన్నీ కూడా భాజపా ముఖ్యమంత్రుల కార్యాలయాలలో ఇట్లాంటి వాటికి ప్రణాళికలు రూపొందించి చేస్తున్నారు అనేది గతంలో ఇవాళ మనకు అర్థమైపోయింది. ఇవాళ కూడా మళ్ళీ గదే నడుస్తుంది. ఇది మంచిది కాదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏం గది పట్టిందో మీకు కూడా అదే గది పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ నేను ఇంకొక మాట కూడా అంటున్నా, వెంటనే గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే పాత గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయో అన్ని నోటీసులు ఇచ్చి వాటిని అన్నిటి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద దాన్ని రద్దు చేసి మళ్ళీ వాళ్ళ ప్లాట్లు వాళ్లకు రెస్టోర్ చేయాలని చెప్పి కోరుతున్నా. నేను ఈ పక్కకుంటా కొంపల్లిలో ఉంటా, జేబేరీ లేఅవుట్ ఉంటుంది. ఎంత దారుణం అంటే ఎప్పుడో కొనుక్కున్నారు పాపం జేబేరీ లేఅవుట్. ఎంత దుర్మార్గం ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవాళకి కూడా వాళ్ళకి తెలుసు ఇది ప్లాట్ల జాగా, అమ్ముకున్న జాగా, వాళ్ళే జాగా అని తెలిసినప్పటికీ కూడా ఎవడో ఓడిపోతారు, లిటిగేషన్ వేస్తారు, కోర్టులకు వేసేస్తారు. కోర్టులకు వేసేసి ఏమైపోతుంది, మా దగ్గర లిటిగేషన్ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రాదు, పక్కన అక్కడ చెప్పి పెడతారు. దానికి ఒక నెక్సెస్ ఉంటుంది, దానికి ఆఫీసులు ఉంటాయి. ఎవడో రాగానే పని మొదలు పెట్టగానే ఎవడో సమాచారం ఇస్తాడు,
ఇవ్వగానే వీళ్ళు వస్తారు. నీ ఇష్టం, మరి మీకైతే పర్మిషన్ రాగానే గజానికి 20,000 రూపాయలు చొప్పున చెల్లించుకోవాలి. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ కాదు, వందలు ఉన్నాయి. గజానికి 20,000 రూపాయలు చొప్పున చెల్లించుకోవాలి. అందువల్ల అంటే వందల జాగాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ లేఅవుట్లకి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని అమలు కారణాల వల్ల ఇవన్నీ వచ్చినాయి. ఇవాళ శంకర్ ఇల్స్ ఉన్నది, మీకు అంతా తెలుసు. శంకర్ ఇల్స్నే కదా ఈడీ ఇలా అమయ్ కుమార్ జైలుకు పోతున్నది. అమయ్ కుమార్ ఎందుకు జైలుకు పోతున్నాడు? రాత్రి 420 ఎకరాలు, నాకు తెలిసి అక్కడ 50 కోట్లకు ఎకరం ఉంటుంది. ఒక 20,000 కోట్ల భూమిగా వచ్చింది నాకు తెలిసి. 100 ఎకరాలకే 5,000 కోట్లు, 100 ఎకరాలు 5,000 కోట్లు. ఇలా 460 ఎకరాలు 20,000 కోట్ల పైన రాత్రి చేసిండు. కొద్ది మందికి మాత్రమే దాని లాకులు ఓపెన్ చేసి అది ఉంటుంది. ఈ ధరణి వచ్చిన తర్వాత ఈ కాస్తు కాలాలన్నీ ఎగిరిపోయిన తర్వాత, ఈ 13 కాలాలు ఎగిరిపోయిన తర్వాత, మొత్తం కలెక్టరేట్లలో వచ్చిన తర్వాత, ఈ ఏజెన్సీలు కూడా బయట నుంచి వెళ్ళి వాళ్ళ కనసాలలోనే వచ్చిన తర్వాత, ఎవడి భూమి రెగ్యులైజ్ చేసుకోవాలి, ఎవడి భూమి ఎటు మార్చాలనేది మొత్తం వాళ్ళ చేతులకు వచ్చిన తర్వాత మొత్తం పేదల చేతుల నుంచి వెళ్ళిపోయిన మాట వాస్తవం హైదరాబాద్. అందువల్ల నేను ఒకటే ప్రజలకు కోరుతా ఉన్నా, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలా అలాంటి బాధితులకి, భంగపడ్డలకి భారతీయ జనతా పార్టీగా మేముగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మేము ఒక వ్యక్తి మీద కొట్టాలనే భావనను, తిట్టాలనే భావన ఉండడం కాదు, కానీ వ్యవస్థ విఫలమైనప్పుడు ద సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్. ఈ వ్యవస్థ చూసిన వాడిగా వాళ్ళ కన్నీళ్ళని, వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ ఆర్తిని అర్థం చేసుకున్న వాడిగా నేను ఎంపీని కాబట్టి నేను కూడా ఏం చేయకపోతే ఈ వ్యవస్థల మీద ఇంకా నమ్మకం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి, కనీసం ఎంపీల మీద నమ్మకం ఉండాలనేటువంటి దాంతో నేను ఇలా నిలువరించే ప్రయత్నం చేసిన తప్ప వేరే కాదు. కాబట్టి ఇవాళ అక్కడ ఆ కొర్రెమల గ్రామంలో 2076లో ఆల్మోస్ట్ 70%, 60-70% ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జాగలల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవడైనా ఆపితే చీల్చి చెండాడుతావు నా కొడుక, గుర్తుపెట్టుకోండి. నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా, ఈ బౌన్సర్లు, ఈ గుండాలు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు 20,000, 50,000 నెలకి ఇవ్వగానే మీరు కనుక వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మీ భర్త నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పని చేసుకుంటూ చేసుకో, ఇంకో పని చేసుకో, కానీ ఎవడు నువ్వు దౌర్జన్యం చేసేవాడు ఎవడివి? పోలీసులు నిన్ను నిర్వహించకపోవచ్చు, పోలీసులు అండతోటి నువ్వు చేస్తుండొచ్చు, కానీ మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. గుర్తుపెట్టుకో, చీల్చి చెండాడతాం. మా మహిళల్ని అవమానపరిచే అధికారానికి ఎవడిచ్చిండ్రా? మా పేదవాళ్ళకు ఇబ్బంది పెట్టే అధికారానికి ఎవడిచ్చిండ్రా? గిదామీలు చేసేది ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, నేను రెవెన్యూ మంత్రి గారు కూడా అడుగుతూ ఉన్నాను, ఇలా మీరైతే భూభారతో ఇంకో భారత ఏదో తెస్తూ ఉన్నారో, ఇంకా కొత్త రిఫైన్డ్ చట్టం తెస్తూ ఉన్నారో, మంత్రి గారు మీకు తెలుసు ఇవాళ గతంలో ధరణి తర్వాత ఎన్ని దుర్మార్గాలు జరిగినా మీకు ఎరక. దీని మీద ఒక సమగ్రమైన కమిటీ వేయి. హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే ఎంత బాధతో చెప్తున్నట్టు, వాటికి ప్రెస్ మీట్ కోసం పెట్టట్లే, మేము పేరు కోసం పెట్టట్లే, మేము ఇది రియాలిటీ. కొన్ని లక్షల మంది పేద ప్లాట్లకు సంబంధించిన వ్యవహారం ఇది. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు కష్టం చేసి. వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వీళ్ళ లెక్క బ్యాంకుల నుంచి తెచ్చుకున్న కాదు. ఈ పైసా ఆ పైసా కూడగట్టుకొని తెచ్చుకున్న పైసలు ఇవి. కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, ఆటో నడుపుకున్న వాళ్ళు, ప్రైవేటు కంపెనీలో పనిచేసిన వాళ్ళు, చిన్న ఉద్యోగులు వాళ్ళు. 200 గజాల జాగాగా ఉప్పలు ఎవడు కొంటాడండి? ఇంకా గడికేశ్వరపై ఎవడు కొంటాడు? పైసలు ఉన్నాడు ఇక్కడ కొంటాడు, బంజారీస్లో కొనుక్కుంటాడు. పైసలు ఉన్నాడుకి హిమాచల్లో కొనుక్కుంటాడు, పైసలు ఉన్నాడుగా హ్యాబీస్లో కొనుక్కుంటాడు. గరీబాలు కొనుక్కుంటారు. ఇక్కడ బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరి కోసం పనిచేస్తున్నాం, మనం ఎందుకోసం పనిచేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. నేను పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి. బాసుల ఆదేశాలే నీకు శిరోధార్యం కాదు, చట్టం నీ శిరోధార్యం. నువ్వు పాటించాల్సిన చట్టాన్ని తప్ప, న్యాయాన్ని, ధర్మాన్ని తప్ప బాసుల ఆదేశాలు పాటిస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినో చూసుకోండి, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సఫర్ అవుతారో చూసుకోండి. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకోకండి. డిఓపిడి కాంప్లైంట్ పెడతాం. మేము వట్టిగా ఊరుకోం. చెప్పి ఆశకు వస్తే గత్యంతరం లేకపోతే ఏం చేస్తాం? తప్పకుండా మీ చరిత్రను తెలిసి మేము కాంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతా ఉన్నా. మాకు వ్యక్తుల పట్ల కానీ మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. మాకు ద్వేషం దుర్మార్గం పట్ల ద్వేషం, అన్యాయం పట్ల ద్వేషం మాకు.